అందరికీ నమస్కారం అండి. రానున్న 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు మీకు మీ యొక్క జీవితం ఈ విధంగా మారబోతుంది. ఎన్నో అద్భుతవంతమైనటువంటి విషయాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీలో స్పష్టమైన మార్పు ఇతరులకు కనిపిస్తుంది. మీ పరంగా ఎదుటి వారికి ఎన్నో రకాలైనటువంటి లాభాలు జరుగుతాయి. అవి చూసి మీరు చాలా వరకు కూడా మానసిక సంతృప్తితో ఉండబోతున్నారు. ఈ 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకుల జీవితం చాలా వరకు కూడా మార్పు చెందబోతుంది. మీ యొక్క ప్రవర్తనకు తగ్గట్లుగా మీ జీవితాన్ని మార్చుకోబోతూ ఉన్నారు. ఎన్నో గొప్ప అంశాలు జరగబోతున్నాయి. అద్భుతాలు జరగబోతున్నాయి. మీలో వచ్చిన మార్పే ఇందుకు కారణంగా చెప్పడం జరుగుతుంది. సాక్షాత్తు భగవంతుడే కుంభరాశి వారి జాతకులకు ఇంతటి ఊహించని ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పడంలో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. అయితే కుంభరాశి వారి జాతకులకు రానున్న 2 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, మీలో వచ్చిన ఆ మార్పు ఏమిటో, భగవంతుని అనుగ్రహంతో మీ జీవితంలో ఎటువంటి అఖండ ఐశ్వర్య సిద్ధి కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి జాతకులు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. నలుగురిలో వీరి మాట చెల్లాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలా అని అన్యాయానికి వీరు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అని కాదండి. న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని మాత్రమే కుంభరాశి వారి జాతకులు మాట్లాడతారు. వీరి యొక్క వాక్ చాతుర్యానికి అందరూ కూడా ఇట్టే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ధన పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి జాతకులు ఉద్యోగం కన్నా కూడాను వ్యాపారాల మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కుంభరాశి వారి జాతకులు వ్యాపారాల్లో చాలా వరకు కూడాను అతి చిన్న పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా వీరు పైకి ఎదుగుతూ ఉంటారు. వీరు ఎదుగుదలతో పాటుగానే అందరూ కూడా వీరిని గౌరవిస్తూ ఉంటారు. వీరికి ఒక ఐడెంటిటీ వచ్చింది అంటే గనక తప్పక అది డబ్బుతోనే. వీరి వెనుక ఉన్న డబ్బు చూసే వీరికి హంగు ఆర్భాటాలు అన్ని కూడా రాకపోయినా గౌరవం మాత్రం తప్పక వస్తుంది. హంగు ఆర్భాటాలు చేయడం ఈ రాశి జాతకులకు అస్సలు ఇష్టం ఉండదు. ఎంత ఉన్నా కూడాను ఒదిగే ఉండే మనస్తత్వం వీరిది. కానీ కొన్ని సార్లు పరుష పదజాలంతో ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెడుతూ ఉంటారు కుంభరాశి వారి జాతకులు. వీరి యొక్క జన్మతః వచ్చినటువంటి ఈ స్వభావం మార్చుకోవడం చాలా కష్టమే అవుతుంది. డబ్బుని ఒక్క రూపాయి కూడబెట్టి ఆ రూపాయి ఉపయోగం లేకుండా అయిపోతుంది. స్థిరాస్తులు అయితే కొనుక్కోగలుగుతారు. అలాగే వీరికి బంగారం అంటే చాలా పిచ్చి ఉంటుంది. ₹1 వీరి కోసం ఖర్చు పెట్టుకోరు. కానీ బంగారం కోసం, ఆభరణాల కోసం తహతహలాడిపోతూ ఉంటారు. ఎంత బంగారం ఉంటే అంత విలువ, ఎన్ని ఆభరణాలు ధరిస్తే అంత గౌరవం సంఘంలో వస్తుంది అనే అపోహ వీరికి ఎక్కువగా ఉంటుంది. ₹1 కూడా ఖర్చు పెట్టుకోరు. కానీ బంగారు ఆభరణాల మీద మాత్రం అమిత ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా స్థిరాస్తులు కొనుగోలు చేయడము, గృహాలు కట్టడము, ఇళ్ల స్థలాలు కొనడం మీద కూడా మక్కువ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ₹1 కూడా వీరికి అస్సలు ఖర్చు పెట్టుకోరు. కానీ కొన్ని రకాల ఇబ్బందులు వీరిని ఎంతగానో మార్చివేయబోతూ ఉన్నాయి. రానున్న 2 రోజుల్లో వీరికి తగిన గుణపాఠం భగవంతుడే నేర్పించబోతున్నాడు. మిమ్మల్ని మార్చబోతున్నాడు సాక్షాత్తు భగవంతుడు. మీకు అన్ని అర్థమవుతాయి. కానీ ఇప్పటి నుంచి కూడాను చాలా ఓర్పు సహనంగా అడుగులు ముందుకు వేయబోతూ ఉన్నారు. అనూహ్యంగా తగిలిన ఒక దెబ్బ మిమ్మల్ని ఇంతగా మార్చబోతూ ఉన్నది. ఆరోగ్యపరంగా మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క గుణపాఠమే మిమ్మల్ని ఇన్ని మార్పులకు గురి చేస్తుంది. ₹1 కూడాను ఆహారం విషయంలో కానీ, లేకపోతే గనక మీరు ఆరోగ్య విషయంలో కానీ ఇప్పటి వరకు ఖర్చు పెట్టి ఉండరు. ఎంత పిసినారులు అని అందరూ మిమ్మల్ని అనుకుంటూ ఉంటారు. అనుకున్నట్లుగానే మీరు కూడా ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పెట్టి ఉంటారు. అనూహ్యంగా మీకు ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు వచ్చి ఉంటాయి ఇప్పటికే. అయితే రానున్న 2 రోజుల్లో ఆ అనారోగ్య సమస్యల నుంచి కూడాను మీకు కాస్త ఉపశమనం కూడా దక్కబోతూ ఉన్నది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవడమే కాకుండా డబ్బుని ఎలా
ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారో, ఖర్చులకు డబ్బు అవసరమో, ధనం ఖర్చులకు కూడా ఉపయోగించాలి అనే విషయం అర్థమవుతుంది. మీ సంతానానికి మీ వల్ల కలిగిన ఇబ్బందులు కూడా ఇప్పుడు అర్థం చేసుకోబోతున్నారో, మీ సంతానం మీ మీద ఎన్నో రకాలైనటువంటి అపోహలు ఇప్పటికే పెంచుకొని ఉంటారో, ఆ అపోహలు అన్నీ కూడా వీడిపోబోతూ ఉన్నాయి. వారికి ఏదో చేయాలి అనే మీ తపన మీ సంతానానికి అర్థమవుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదా బంధుమిత్రులకు కావచ్చు, మీరు ఉన్నటువంటి గౌరవం ప్లేస్ లో ప్రేమ కూడా రాబోతూ ఉన్నది. మీరంటే ఎంత ఇష్టమో వారికి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పరుష పదజాలంతో ఎదుటి వ్యక్తులతో మాట్లాడిన మీరు ఇప్పటి నుంచి కూడాను ఆచితూచి వ్యవహరిస్తారు. మీలో ఉన్న ఒక్కొక్క అవలక్షణాన్ని కూడా సలక్షణంగా మార్చుకునే ప్రయత్నం మరొక 2 రోజుల్లో చేయబోతున్నారు. మీ యొక్క నూతన పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. వ్యాపారంలో మీరు పెట్టుబడులు ఎంచక్కా పెట్టేయండి. ఇక వ్యాపార రీత్యా మీకు ఎటువంటి ఆటంకాలు అస్సలు కలగవు. వ్యాపార భాగస్వామితో మీకు ఉన్నటువంటి అపార్థాలు, పొరపచ్చాలు అన్నీ కూడా వీడిపోతాయి. మీరు వారి వద్దకు వెళ్లి మనసు విప్పి మాట్లాడతారో, తత్ఫలితంగా వారికి మీ మీద నమ్మకము, మీకు వారి మీద నమ్మకము పెరగబోతుంది. మీ యొక్క ఆర్థిక స్థిరత్వం అనేది పెరగబోతుంది. ఆర్థిక పరంగా సంపాదన పెరుగుతుంది. లాభాల పంట పండబోతుంది. మరొక 2 రోజుల్లో ఈ విధంగా మీ జీవితమే మారిపోబోతూ ఉన్నది. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే గనక ఉద్యోగ వాతావరణం అస్సలు సహించక, ఉద్యోగం చేయాలని అనిపించక, తోటి వ్యక్తులతో అనవసరమైనటువంటి గొడవలు, అపార్థాలు, మీరు మామూలుగా మాట్లాడినా కూడా ఎదుటి వారు తీసుకునే పద్ధతి మారిపోవడమో, పరిస్థితులు కలిసి రాకపోవడమో, పై అధికారులతో ఎప్పుడు చూసినా కూడాను ఏదో ఒక రకమైనటువంటి తగువులు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ యొక్క అన్ని సమస్యలకు కూడా ఇప్పుడు చెక్ పడబోతుంది. భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. మరొక 2 రోజుల్లో ఊహించని విధంగా మీ జీవితం మొత్తం కూడాను మారిపోబోతూ ఉన్నది. అదృష్టం కలిసి రాబోతూ ఉన్నది. మీ యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే నక్కతోక తొక్కినట్లే అండి. మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఆర్థిక స్వలాభం మాత్రమే కాదండి, మానసికంగా కూడా ఎంతో ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మీకు చేదోడు వాదోడుగా నిలవబోతూ ఉన్నారు. మీ యొక్క ఆలోచన విధానం అనేది పూర్తిగా మారిపోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు, సంతానం అంతా కూడాను మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంత చెడుగా అర్థం చేసుకున్నారో తెలిసి చాలా బాధపడతారు. మరొక 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకులకు మీలో ఉన్నటువంటి అవలక్షణాలు కూడా సలక్షణాలుగా మారి మీ జీవితం ఇంకా మారబోతుంది. ఇంతింతై వటుడింతై అన్న చందాన మీ జీవితంలో ఇక అన్ని కూడా మంచి రోజులే. చెడు వెనుక మంచి ఖచ్చితంగా ఉంటుంది అనే విషయం ఇప్పుడు మీకు అర్థమవుతోంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం తప్పక వస్తాయి. దాన్ని చాలా వరకు కూడాను నోరు మంచిది అయితే ఊరు మంచిది అని మన పెద్దలు అంటూ ఉంటారు కదండి. కాబట్టి మీ యొక్క వాక్ చాతుర్యంతో ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఇక ఇంకొక విషయం ఏమిటంటే గనక అధిక మంచితనం కూడా కుంభరాశి వారి జాతకులను కలచివేస్తుంది. రాబోయే 2 రోజుల్లో ధనపరంగా ఎవరికి కూడా అప్పులు ఇవ్వడము, మధ్యవర్తిత్వం చేయడము, అప్పులు తీసుకోవడం లాంటి పనులు కూడా అస్సలు చెయ్యొద్దు. అలాగే ఏదైనా వివాదాలు, గొడవలు జరుగుతూ ఉండగా మధ్యలో వెళ్లే ప్రయత్నం కూడా అస్సలు చెయ్యొద్దు. ఈ రాశి జాతకులు ఎలా ఉంటారంటే ఎదుటి వారు తమ కష్టం గురించి వచ్చి చెప్పుకోక ముందే ఆపన్న హస్తాన్ని అందించాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. ఇది అస్సలు మంచి ప్రయత్నమే కాదు. ఇక మరొక 2 రోజుల్లో దైవ బలంతో కుంభరాశి వారి జాతకులు మిన్నంటే ఆలోచనలు చేస్తారో, ఆ ఆలోచనలు సఫలీకృతం కూడా చేసుకుంటారో. పట్టుదల, కఠోర శ్రమతో మీ వంతు ప్రయత్నం చేస్తే గనక ఫలితాలు లాభసాటిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కుంభరాశి వారి జాతకులకు పరిస్థితులు మారబోతున్నాయి. అదృష్టం కలిసి రాబోతుంది. ఏ పని అయినా కూడా ఆలస్యం లేకుండా మొదలు పెట్టండి. మీలో ఉన్న చిన్న చిన్న అవలక్షణాలను సలక్షణాలుగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతా ఈశ్వరేచ్ఛ. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.